ఆవుకి పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అమ్మో అయ్యో అమ్మగారు వచ్చారు. స్టూపిడ్స్, ఇది ఎడ్ల బండి అనుకుంటున్నారా? కారుకు అడ్డంగా వస్తున్నారు. నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్లి గుచ్చుకుని ఉండేవాళ్ళు. ఫూల్స్. క్షమించండి అమ్మా, పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకొచ్చేసాం. సాగుకొట్టుండ్రా దాన్ని. అయ్యో వద్దమ్మా, అది దేవతమ్మా, ఎవరిని ఏమి చేయదు. దయచేసి ఆ పాము చంపకండి. చైతి, నా ఇంట్లో పనిచేసేదానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా? ఏంట్రా చూస్తూ నుంచున్నారు? ఆ పాము చంపమన్నానా? చంపకండి. దేవుడా కాపాడు స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు స్వామి. అమ్మా, పుట్ట గుడి లాంటిది, దీన్ని పోయి చమ్మని చెప్పానుగా, చెప్పింది చెయ్యి. అపూతి కాదమ్మా, అందంగా ఉంది. కింద పడే పడే. ఇక్కడ పూసేవి, కాచేవి, పెరిగేవి అంతెందుకు, నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే, నలిపేస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏం లేదమ్మా. నిజమేనమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. గతంలో ఉండేవి ఇల్లు, తోట, పొలం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది. పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు. మన మొక్కకు నీళ్లు మాత్రమే పొయ్యాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు, కాఫీ తీసుకెళ్ళేవు. ఉండమ్మా, ఇటు తిరుగు. వెళ్ళు.
ఎవరా అమ్మాయి? అమ్మాయా? అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఊహించుకున్నా? మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా? ఎవరా అమ్మాయి? అదే నేను అడిగేది. ఏ అమ్మాయినని? నీ ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. మామ కూతురురా. నా మామ కూతురా? నీకొక మామ, వాడికో కూతురు. నరసింహ, తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ, ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు, ఏం పోదు, ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే. లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే? ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా. ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు. అమ్మో బాబు, గుండు బాబు, నేను అన్నది ఆ అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు. నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచక బాచకం అంటున్నావు? సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓ రంకయ్య, మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యో, ఏమీ అర్థం కాలేదు. అందుకే ఎవరిని మంత్రపోతుంది. చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నావే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. నేను పామును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసులో లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. ఏమైందిరా? సపోటనా? సాంబారా? సాత్వికమా? మరి పిలువు. మోతారు కదా, ఈ చేతిలో ఉందిగా. అబ్బా ఒట్టురా, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా. అయితే ఇద్దరిని కలిపేద్దాం. అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు. వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా మన్నా? వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు, వాడు చచ్చిపోయాడే. ఐడియా మని చచ్చాడా? ఎప్పుడు? దొంగసారా తాగాడు, అందులో ఏం కలిపారో ఏమో. వాడొక్కడే కాదు, మన ఊళ్ళో 18 మందికి పైన చచ్చిపోయారు. మన ఊళ్ళో దొంగసారా గాయటం? అవును నరసింహ, నువ్వు 2 ఏళ్లు ఊళ్ళో లేవుగా. ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి. మామిడి తోటలో దొంగసారా గాయించడం, మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయటం, ఇవి కాక చీట్లాడించడం, ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. మనూళ్ళో ఎవరికి అంత ధైర్యం? మనోళ్ళు ఎవరికి అంత ధైర్యం లేదు, అంత మీ వాళ్ళే. అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే. మీ తమ్ముళ్ళు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళంట చూసుకునే నువ్వు ఉండరా. నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా? నరసింహ, వద్దు నరసింహ, నా మాటను. వాళ్ళు మునుపట్లేరు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? నరసింహ, తెలుసుగా నా దారి, రహదారి, ఆపొద్దు. ఈ ఊళ్ళో దొంగసారా కాస్తారా? మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేయిస్తారా మీరు? ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేశారో ముక్కలుగా నరికి పారేస్తా. ఏం చేస్తా? ముక్కలుగా నరికి పారేస్తావు. వీడు నా ఫ్రెండ్, 6 జిల్లాలకు అందగాడు. శాంతం శాంతం. వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు, మూసేటప్పుడు మీరు ఉండాలి. ఇంట్లో పారిపోయారే. అదే నరసింహ అంటే. నరసింహ,
ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది. మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరూ భయపడతారు. అంతేనంటావా? అంతే.